హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియో తీసి. ఈరోజు కుకింగ్ వచ్చేసి గోంగూర ఎండి రొయ్యలు తయారు విధానం. కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్స్ ఆయిల్. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇది కొంచెం అంతా ఫ్రై చేసుకున్నాక టమాటో వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవని ఆలోపు గోంగూర, ఇలా పచ్చిమిర్చి గోంగూర బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు టమాటో వేసుకుందాం. 1 టమాటో పెద్దది సైజు వేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు టమాటో ఒకటి కట్ చేసి ఇలా వేసుకుందాం. ఇది మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఇలా టమాటో మగ్గిపోయాక పసుపు పొడి వేద్దాం. సాల్ట్, నెక్స్ట్ సాల్ట్, కారం వేద్దాం. తగినంత ఉప్పు, కారం వేసి కలయపెట్టుకోవాలి. ఇది 2 నిమిషాలు అలాగా కలబెట్టుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక ప్రాన్స్ వేసుకుందాం. ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకొని కాళ్ళు తలలు వేరు చేసేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నేను చటాక్ తీసుకున్నాను. చటాక్ కొలిసాక ఇంత అయింది. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చూసారా, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం. ఇది 2 నిమిషాలు మగ్గనివ్వాలి. దీంట్లో ఫ్రై అయితే దీనికి ఉన్న కారం ఉప్పు అంతా పట్టేస్తుంది. అప్పుడు ఇది 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూసారా గాయ్స్, ఇలా ఫ్రై చేసుకున్నాక గోంగూర వేసుకోవాలి. మా ఇంటి గేట్ దాకా వస్తుంది స్మెల్, ప్రాన్ స్మెల్. ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం, మగ్గబెట్టుకుందాం. ఇది కొంచెంసేపు మగ్గాలి. చూసారా, ఇంతే, సింపుల్ అయిపోయింది. చూసారా, గోంగూర రొయ్యలు కర్రీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ గైస్. అలాగే ఈ వీడియో చూసారా, ఊరికే వెళ్ళిపోకుండా లైక్ చేయనోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయనోళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. Bye.